నమస్కారం వీవర్స్. ఈరోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణం కదా, శ్రీరామ నవమి. మా ఇంట్లో చక్కగా సీతారామచంద్ర స్వాములకు అభిషేకం చేసి అలంకారం చేసి జీలకర్ర బెల్లం పెట్టి తలంబ్రాలు పోసుకున్నాను. రామయ్య వారు సీతమ్మకు పోస్తున్నట్టు, సీతమ్మ రామయ్య వారికి పోస్తున్నట్టు. అంటే ఇంట్లో ఏదో చిన్నగా కళ్యాణం జరుపుకున్నాను. పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టాను. శివ ధనుర్భంగం. సీతారామచంద్ర స్వామి గారి కళ్యాణఘట్టం చదువుకున్నాను నేను ఆల్రెడీ పూజలో. శివ ధనుర్భంగం. జనకుడి మాటలు వినగానే సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టినయి. ఎవరికి వారు తమ తమ బాహు పరాక్రమాదులను గూర్చి హృదయములయందు పొగడుకొనుచుండిరి. ఇతరులతో సమానంగా నుంటిమా, ఎక్కువగా నుంటిమా అనుచు తమలో తాము భావనలలో మునిగి ఉండిరి. తీరా కొందరు రాజులు విల్లును చూసి ఇది విల్లా లేక కొండయా, ఏమిటి ఇంత గొప్ప రూపుగుని ఉన్నది అని తలచి దాన్ని నెత్తుటకు వెరచి గుండెలను పదిలపరుచుకొని కొందరు దానిని తాకి తటాలున వెనుకకు తిరిగి వచ్చిరి. కొందరు సాహసించి ఎత్తలేక తెల్లబోయి నిలువెల్లా సిగ్గే చోటు చేసుకొని తిరిగి వచ్చిరి. కొందరు ఆ మహాధనస్సుకు క్రింద దూరి పక్కలకు చేరి చక్కగా తిరిగి వచ్చి మరలా తమ ఆసనములందు ఆసీనులైరి. సభాసదుల ఆనందమునకు మేరలేదు. ఏమి జరుగుతున్నది? అస్సలు ధనస్సునెత్తి ఎక్కుపెట్టు వారెవరు సభయందున నేలేరా అని సభికులు పరమాశ్చర్యములతో జరగబోవు దానికి ఎదురు చూచుచుండిరి. అంతటా మునీంద్రుడగు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని చూచి ఈ విధంగా అనెను. రామా, గుణధామా, నీకు పని వచ్చినది. త్వరగా నీవు పని పూర్తి చేసి కీర్తిగాంచుము. శ్రీరాముడు తల నూపెను. ఒకసారి విల్లును తేరిపారా చూసెను. మహాభారసహిత శివధనస్సును ఒక్కసారిగా నెక్కుపెట్టెను. ఫెళఫెళ శబ్దములు నలుదిక్కులా క్రమ్మినవి. విరిగినది ధనస్సు. రుల్లుమన్నది సీతకు మనస్సు. ఆమె మనస్సున రేకెత్తినది నవో యశస్సు. ఆనంద తరంగములు జనక చక్రవర్తి హృదయములలో నుబుకినవి. రాజులెల్లరూ ఓటమి కలుగుటచే సిగ్గుపడిరి. జనక చక్రవర్తి అనంతర కార్యక్రమములకు సన్నద్ధుడయ్యెను. దశరథ మహారాజునకు జనకుడు తాను సీతాదేవికి శ్రీరామునిచ్చి వివాహము చేయనుంటిని కనుక రావలసిందని శుభలేఖను పంపించెను. అది అందుకుని దశరథుడు ఆనందము పట్టలేకుండెను. సుమంతుని పిలిచెను. సుమంతునితో ఇట్లు అనెను. అమాత్య, మనము మిథిలా నగరమున కేగవలసి ఉన్నది. అందు నిమిత్తమై బంగారుతో చేయబడిన రథము తీసుకొని వెడలి సగౌరవంగా మన వశిష్ఠాది పూజ్యులను కౌసల్య మొదలగు కాంతల తోడుకొని రమ్ము అనగా సుమంతుడు అట్లే తమ ఆజ్ఞ మహాప్రసాదమని పలికి కార్యనిర్వహణకై వెడలిపోయెను. వశిష్ఠుడు మొదలైన మహర్షులను, సుమిత్రాది అంతఃపుర కాంతలను, అరుంధతి మొదలగు బ్రాహ్మణుల భార్యలను తదితర సకల జనంబులను సగౌరవముగా తోడుకొని వచ్చెను. అప్పుడు దశరథుడు 2 కుమారులు భరత శత్రుఘ్న సహితముగా రథారోహణము చేసి సమస్త సేవకులతో కూడుకొనిన వాడై వాద్య ఘోషములు మిన్నుముట్టుచుండ వారు ప్రయాణించు రథము మిథిలాపురము సమీపించగా విజ్ఞానకని అయిన మహాపురుషుడగు జనకునకు దశరథ మహీపాలు నెదుర్కొని స్వాగతము మధుర వచనాధికంబుల చేసి
ఆర్ఘ్యపాద్యాది విధుల విద్యుక్త విదంబుల భూజలం గావించి గొప్ప గొప్ప కానుకలొసంగి సకల సంప్రత్పూర్ణమైన నివాసములు వారలకు కల్పించి దశరథులకు, రావణులకు, వశిష్ఠాది మహర్షులకు, మంత్రి పురోహిత సైన్యాధ్యక్ష సేవక నియమములకు వారి వారి అంతస్తులను బట్టి తగు విడుదలను ఏర్పాటు చేసెను. దశరథుడు తన విడిదియందు కనకమయ సుందర సింహాసనంబున నాసీనుడయ్యున్న సమయంబున దేవా శుభముహూర్తము దగ్గరకు వచ్చినది, బయలుదేరమనెను. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానములు చేయించి నిర్మలాంబరములు ఆభరణములుగా గట్టింపజేసెను. దశరథాదుల అనుమతి గొనినవాడై జనక చక్రవర్తి తన కుమార్తెలైన సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునకు, అతని సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవి, శృతికీర్తిని భరత శత్రుఘ్నులకు నిచ్చి నేరుగా ఒక్క ముహూర్తమున వివాహముల చేయ నిర్ణయించుకొనెను. ఒకే వేదికపై శ్రీరామలక్ష్మణాదుల వివాహము వేదాంతర శుభస్కర మహిమాన్విత అర్ధయుక్త పవిత్ర మంత్ర ఘోషల మధ్య కళ్యాణ సమార్భాట వివిధ వాయిద్య మాధుర్య ధ్వనుల నడుమ వారల వివాహము వైభవోపేతంగా జరిగినది. అప్పుడు జనకుడు తన ముద్దుల కుమార్తెలను ఒక్కొక్కరికి 100 భద్ర గజములను, 1000 గుర్రములను, 10,000 దాసీ జనంబులను, 1,00,000 ఆవులను ఆభరణములుగా నొసంగెను. దశరథాది రాజులకు నవరత్న ఖచిత భూషణంబులను, చీనాంబరములను, సుగంధ ద్రవ్యములను కానుకలుగా నొసంగి పూజించెను. అంతటా దశరథ మహారాజు అయోధ్యానగరమునకు వచ్చుచుండెను. వీవర్స్, ఈరోజు శ్రీరామ నవమి, సీతారామ కళ్యాణ దినోత్సవము కాబట్టి సీతారామ కళ్యాణ ఘట్టము చాలా చక్కగా చదువుకున్నాము. అందుకని మనందరికీ శుభ ఫలితాలు చేకూరుతాయి. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. పవన సుత హనుమానికి జై. జై బోలో సీతారామచంద్ర స్వామికి జై. జై బోలో సీతారామచంద్ర స్వామి లక్ష్మణమూర్తికి జై. మా ఇంట్లో శ్రీరామనవమి సీతారాములకు చిలకర బెల్లం పెట్టాను, తలవాళ్ళు పోసాను.